పెట్టిన చోట బట్టలు కనిపించలేదమ్మా. ఎవరు తీశారే? ఎవరు తీశారో చూసుంటే వాళ్ళని నిలదీసేదాన్ని కదమ్మా. మన వస్తువుల్ని ఎవరు కదిలిస్తారు? వస్తువులు తీసేటప్పుడు పొరపాటున పక్కన పడిపోయి ఉంటాయేమో. అవునమ్మా, దూరంగా పడిపోయాయి. వెళ్ళి తీసుకొచ్చేలోపు ఆలస్యమైపోయి. తీసుకోండి. ఇదిగోమ్మా, ఇవ్వండి. తీసుకో. దోష నివారణ పూజ నిర్విఘ్నంగా పూర్తయిందమ్మా. మీ చేతులతో పెళ్లి కొడుక్కి ఆ నూతన వస్త్రాలు పెట్టండి. బావగారు. ఓం శ్రీమన్మహాగణాధిపతే మహాలక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే మహాలక్ష్మీనారాయణాయ నమో నమః. ఇక బయలుదేరదామా? మన చేతికి మట్టి అంటకుండా మా వదిన చేతనే ఈ పెళ్లి ఆపిద్దాం అనుకుంటే ఆవిడేమో కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్టు అటు అల్లుడికి సపోర్ట్ చేసిద్ది, ఇటు అన్నకి సపోర్ట్ చేసిద్ది. ఫైనల్ గా ఏమో ఏమీ చేయదు. నథింగ్ విల్ హ్యాపెన్ అత్త. నువ్వేదో చెప్తావు కానీ ఏమీ జరగదు. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే బావ నాకు దూరం అవ్వడం ఖాయం. చివరికి ఆ విజయశాంతి వాళ్ళ అక్కొచ్చి మన ఇంట్లో కోడలిగా కూర్చుంటుంది. ఇక నేను మా ఇంటికి, నువ్వు మీ ఇంటికి పోవాలి. అలా ఎలా వెళ్ళిపోతామే? వచ్చింది వెళ్ళిపోవడానికా, పర్మనెంట్ గా ఇక్కడే ఉండడానికి? మనం చేసేదేదో మనం చేద్దాం. ఇప్పటిదాకా మా వదిని నమ్ముకున్నాం, ఇప్పుడు మనల్ని మనం నమ్ముకుందాం. బాగుందే. ఏదో చుట్టం చూపుగా వచ్చాం, వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోదాం లేదు. అరే సరే, మీ అన్నయ్యకి మా అన్నయ్య మాటిచ్చాడు కాబట్టి వైశాలికి అర్జున్ నుంచి పెళ్లి చేద్దాం అనుకుందాం. కానీ అది కుదిరే పనిలా కనిపించట్లేదు కదా. చూడు, మనకు అదృష్టం లేదనుకుని వెళ్ళిపోవాలి కానీ అది చేద్దాం ఇది చేద్దాం అని ఇలాంటి పనులను చేస్తుంటే కనీసం ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చే అవకాశం కూడా లేకుండా చేసేలా ఉన్నారు మీరు. మీరు చుట్టం చుప్పుగా వస్తే చాలనుకుంటున్నారు. మేము పర్మనెంట్ గా ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. అది జరగదని అర్థం కావట్లేదా? ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు? అర్జున్తో అమ్మాయి పెళ్లి దాదాపుగా ఖాయమైపోయినట్టే. ఇంకా వాడి మీద ఆశలు పెట్టుకుంటే ఎలా? దయచేసి మీరేం మాట్లాడకుండా ఉంటే చాలు. ఏం చేయాలో మేం చూసుకుంటాం. ఏం చేస్తారు మీరిద్దరు? ఏదో ఒకటి చేస్తాం, మీరు చూస్తూ ఉండండి. చూడండి, ఆయన మా అన్నయ్య. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం బాగుండు చెప్తున్నా. మేమెవర్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు మావయ్య. నాకు బావంటే ఇష్టం. నేను బావని పెళ్లి చేసుకోవాలి. అందుకు అత్తయ్య సహాయం చేస్తుంది. ఏ, నేను ఇంటి కోడలవ్వడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని నేను చెప్పానమ్మా. కాకపోతే వాడు ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత నువ్వు వాడిని ఇష్టపడి ప్రయోజనం ఉంటుంది. ఆ ఇష్టాన్ని కాదని దీన్ని ఇష్టపడేలా నేను చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఏంటత్తయ్యా, ఏం చేద్దాం? వాళ్ళు రావటం, మనమేదో ప్లాన్ చేయటం, ఫెయిల్ అవడం. ఇది కాదు, ఈసారి వాళ్ళింట్లోనే ప్లాన్ చేద్దాం. ఏంటత్తయ్యా? అక్క విజయ, వర్ష. అమ్మా విజయ, ఎవరసలు వీళ్ళందరూ? మనంటి మీదకొచ్చి మనల్ని ఖాళీ చేయడం ఏంటి? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమని బెదిరించడం ఏంటి? ఎవరై ఉంటారు? అప్పుల వాళ్ళైతే కాదమ్మా, వీళ్ళెవరో కొత్త వాళ్ళు. వచ్చిందెవరో అర్థం కావట్లేదు. అసలు వీళ్ళని ఎవరు పంపించుంటారు? నా పెళ్ళని వీళ్ళకెలా తెలుసు? వీళ్ళ మాటలు వింటూ ఉంటే నా పెళ్లి జరగడం ఇష్టం లేని వాళ్లే వీళ్ళని పంపించినట్టున్నారు. ఎవరో పంపిస్తేనే వీళ్ళొచ్చారని అర్థమవుతుంది. కానీ హఠాత్తుగా వచ్చేసి మనల్ని కాపాడాడే అతనెవరు?
ఎవరో ఏంటో అర్థం కావట్లేదు. కనీసం థ్యాంక్స్ చెప్దాం అనుకునే లోపే వెళ్ళిపోయాడు. ఎవరైతే ఏంటి, సమయానికి దేవుళ్ళ వచ్చి మనల్ని కాపాడాడు. అతనెవరైతే ఏంటి, ముందు వీళ్ళెవరో తెలుసుకోవాలి. ఈ రోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రారనేముంది? ఇదంతా ఆ అశ్విని వాళ్లే చేయించుంటారు. ఇంకెవరికి అవసరం ఉంది? ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేయకుండా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. నేను కష్టంలో ఉన్న ప్రతిసారి నాకు తోడుగా నిలబడుతున్న ఆ అజ్ఞాతవాసి ఎవరు? ఒకసారి ఎలాగైనా కలిసి థ్యాంక్స్ చెప్పాలి.